ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఘటన చోటు చేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని పరిగెత్తుకుంటూ వచ్చి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాలు మొక్కాడు. రియాన్ పరాగ్ 11వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్కు కాసేపు అంతరాయం కూడా ఏర్పడింది. రియాన్ పరాగ్ బౌలింగ్ చేస్తూ ఉండగా ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. రియాన్ పరాగ్ కాళ్లపై పడి అనంతరం లేచి ఆలింగనం చేసుకున్నాడు. ఈ ఘటనపై నెట్టింట విపరీతంగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. రియాన్ పరాగ్ ఏం చేశాడని అభిమాని ఆయన కాళ్ల మీద పడ్డాడంటూ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రియాన్ పరాగ్ వేసిన బంతికి క్వింటన్ డికాక్ 6 బాదడం విశేషం. రియాన్ పరాగ్ కాళ్లను అభిమాని మొక్కిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్లను అభిమానులు కౌగిలించుకుని పూజించిన ఘటనలు ఇంతకు ముందు ఎన్నో జరిగాయి. కానీ 23 ఏళ్ల ఆటగాడిని ఇంతగా అభిమానించడం ఎలా సాధ్యమని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏం చేశాడని రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం అస్సాం రాష్ట్రంలో రియాన్ పరాగ్ ఒక స్టార్ ఆటగాడు. అస్సాం నుంచి జాతీయ స్థాయికి చేరుకున్న తొలి క్రికెటర్ రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ చాలా కాలంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ ఉన్నాడు. ఇటీవల భారత జట్టులో అవకాశం పొందాడు. రియాన్ పరాగ్ క్రికెట్ ఆడటం అస్సాం రాష్ట్రంలోని చాలా మందికి గొప్ప ప్రేరణగా మారింది. ఈ నేపథ్యంలోనే అభిమాని గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలపై పడి నమస్కరించాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇతర క్రికెటర్లకు ఇలాంటి అభిమానులు లేరని, రియాన్ పరాగ్ జీవితం గొప్పదని చెబుతూ మీమ్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. తొలి 2 మ్యాచ్లకు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించగా రాజస్థాన్ 2 మ్యాచ్లలో ఓడిపోయింది.